నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి. అండర్లైన్ చేసుకోండి, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందు మీ స్థిర విశ్వాసము చూసి ఆనందించుచున్నాను. కావున ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు విశ్వాస విషయంలో స్థిరపరచబడుచు ఆమేన్. చాలమ్మా. ఇక్కడ చూడండి, ఆ అపోస్తలుడైన పౌలు కొలసీలో ఉన్న సంఘానికి ఈ లెటర్ రాస్తూ, నేను శరీరరీతిగా మిమ్మల్ని చూడకపోయినప్పటికీ కూడా మీ విషయంలో నేను చాలా మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కొలసీ సంఘానికి సేవకులు ఎవరంటే ఎపఫ్రా అపోస్తలుడైన పౌలు యొక్క శిష్యుడు. పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. అక్కడికి చెరసాల దగ్గరికి తన శిష్యుడైనటువంటి ఎపఫ్రా వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు ఆ సేవకునితో పౌలు గారితో పంచుకుంటున్నప్పుడు ఆయన ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే, అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. సంఘాన్ని గలిబిలి చేస్తున్న పరిస్థితుల్లో ఈ కొలసీ సంఘానికి ఈ పత్రిక రాయటం జరిగింది. అందుకని 3వ అధ్యాయం 1వ వచనంలో పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాయంటే, వాళ్ళని ఏ విధంగా పౌలు గారు స్థిరపరుస్తున్నాడంటే, మీరు పరసంబంధమైన వ్యక్తులు, క్రీస్తుతో కూడా మీరు చనిపోయిన వారైతే మీరు చూడాల్సింది భూ సంబంధమైన వాటి మీద కాదు, కానీ పరలోక సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచండి అని వారిని బలపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం చదువుకున్నటువంటి 5వ వచనంలో, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందిస్తున్నాను. ఈ కొలసీలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క వారిని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. శరీరంగా నేను దూరంగా ఉండవచ్చు, కానీ నా ఆత్మ మీతో కూడా ఉంది. ఆత్మలో నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. మీ యొక్క యోగ్యమైన ప్రవర్తన, ఎలాంటి ప్రవర్తన అండి? ప్రవర్తనలో యోగ్యమైన ప్రవర్తన, స్థిర విశ్వాసములో ఏమాత్రము తొలకనటువంటి విశ్వాసము. ఆ విశ్వాసాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను, చాలా ఆనందిస్తున్నాను అని చెప్తూ తర్వాత ఏమంటున్నాడు చూడండి, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరంగా ఉంచు. చాలమ్మా. ఇక్కడ చూడండి, మీరు బాగానే ఉన్నారు. మీ విశ్వాసాన్ని బట్టి, మీ యొక్క యోగ్యమైన ప్రవర్తన బట్టి నేను సంతోషిస్తున్నాను. దాన్ని ఏం చేయమంటున్నా అంటే, కొనసాగించండి. వేరు పారిన వారై, వేరు భూమిలోకి ఎలాగ పాతుకుపోతుందో అలాగ మీరు పాతుకుపోవాలి. వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడాలి. వేరు దేన్ని చూపిస్తుందంటే, చెట్టును చూపిస్తూ ఉంది. చెట్టు ఒక చాట నాటబడిన తర్వాత అది అక్కడే స్థిరంగా ఉంటుందా, లేకపోతే అటు ఇటు వెళ్ళిపోతుందా? చెప్పాలమ్మా. చెట్టు ఒక చోట నాటిన తర్వాత ఆ చెట్టు వేర్లు లోపలికి పాతుకుపోతూ ఉన్నప్పుడు ఆ చెట్టు స్థిరంగా ఉంటుందా, లేకపోతే అటు ఇటు మారుతూ ఉంటుందా? ప్లేస్ ఏమన్నా మారుతుందా? మారదు. ప్లేస్ మారే ఛాయిస్ లేదు. ఎందుకంటే చెట్టు స్థిరత్వాన్ని చూపిస్తూ ఉంది. చెట్టు ఏం చూపిస్తుంది? స్థిరత్వాన్ని. ఇంటి వలె కట్టబడుచు. ఇల్లు కూడా ఏం చూపిస్తుంది మనకి?
స్థిరంగా ఒక చోట మనం ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లు అటు ఇటు మారుతూ ఉంటుందా? మనుషులు మారుతారు కానీ కట్టిన ఇల్లు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మనం ఉండేటువంటి ఆ రెంటల్ ఇంట్లోంచి లేకపోతే హాస్టల్లోంచి హాస్టల్ మారుతాం కానీ ఆ హాస్టల్ ఎక్కడికి మారదు. చెట్టు కూడా అంతే, ఒక చోట నాటబడిన తర్వాత అది అక్కడే ఉంటుంది కానీ చెట్టు ఇంకొక ప్లేస్కి వెళ్ళదు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే విశ్వాస విషయంలో మీరు వేరుపారాలి. మీ విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందాలి. వాక్యమని విత్తనము ఎప్పుడైతే మన హృదయంలో పడుతుందో ఆ వాక్యమని విత్తనము మనలో మొలిచినప్పుడు, విశ్వాసం అనేటువంటి మొలక మన హృదయంలో మొలిచినప్పుడు ఆ ప్రతి దినము మనము విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసము మనకి అంతకంతకు ఎదుగుతూనే ఉండాలి కానీ విశ్వాసంలో మనము చల్లారిపోయే పరిస్థితుల్లోకి రాకూడదు. మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే ఒకటే ఒక పని చేయాలి. ఏంటంటే దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ వినుట ద్వారా విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చినటువంటి మాట వల్ల కలుగుతుంది. మనకి విశ్వాసము కావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మరి పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నా మనము స్థిరంగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యం అనే పునాది మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. ఏ విశ్వాసి అనబడుతున్నటువంటి వారి విశ్వాసములో వేరుపారాలి అంటే అది వాక్యము ద్వారానే. వేరు కంటికి కనబడుతుందా అమ్మా సిస్టర్స్? చెట్టుకున్న వేరు కంటికి కనపడుతుందా బ్రదర్? వేరు కనపడుతుందా? వేరు కనపడదు. వేరు ఎంత బలంగా లోపలికి పాతుకుపోతుందో అంత బలంగా చెట్టు ఏపుగా బలంగా ఉంటుంది. చెట్టు బలంగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దాని కింద ఉన్నటువంటి వేర్లు కూడా అంత బలంగా ఉన్నాయి. చెట్టు వేర్లు బలహీనంగా ఉన్నాయి అనుకోండి, పైన ఉన్నటువంటి చెట్టు కూడా బలహీనంగానే ఉంటుంది. అలాగే ఈ రాత్రి విశ్వాసిని చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. విశ్వాసిని దేంతో పోలుతున్నాడు? చెట్టుతో పోలుస్తున్నాడు. ఆ విశ్వాసిలో ఉన్నటువంటి విశ్వాసము అనేది వేరుతో పోలుస్తూ ఉన్నాడు. కనపడనటువంటి విశ్వాసము, కంటికి కనబడనటువంటి ఈ విశ్వాసము ఎంత లోతుగా పాతుకుపోతుందో అంత ఆత్మీయంగా పైకి ఎగదన్ని మనము ఫలిస్తాము. ఎంత వేరు లోపల పోతుందో పైన చెట్టు అంత ఫలవంతమైనటువంటి చెట్టుగా ఉంటుంది. మంచి ఫలాలు ఇవ్వటం జరుగుతుందండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాను. ఒకసారి చూడండి, 3వ వచనం. దానికంటే కొంచెం ముందు చదువుదామా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ వలన నాటబడిన హల్లెలూయా. ఎవరైతే ఈ ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని వాక్యాన్ని దివారాత్రులు అంటే మనకు సమయం దొరికిన కొలది ఈ దేవుని యొక్క లేఖనాన్ని మనము చదువుతూ ఉండాలండి. అంటే ఎంత దగ్గరగా దేవుని వాక్యానికి దగ్గరగా ఉంటామో అంత దగ్గరగా వాక్యాన్ని నీరుతో పోల్చాడు. ఇక్కడ వాక్యాన్ని దేంతో పోల్చాడు? నీరుతో పోల్చాడు. ఈ వాక్యము మనం ఆ నీరును వేరు నీరు తీసుకుంటున్నప్పుడు ఆ వాక్యము ద్వారా మనము ఫలవంతంగా ఉంటాము. ఏటు ఒడ్డున నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? చాలా పచ్చగా ఉంటుంది. ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందంటండి. ఒక విశ్వాసి యొక్క అభివృద్ధి ఎక్కడుంటుందంటే దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆత్మీయమైన జీవితము అలాగే అభివృద్ధిగా ఉంటుంది. ఆకు వాడక తగిన కాలమందు తన కాలమందు ఫలాలు ఫలించే చెట్టుగా ఉంటుందండి.
అంటే నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మనము ఎంత దగ్గరగా దేవుని వాక్యానికి దగ్గరగా ఉంటామో అంత విశ్వాసంలో వేరుపారుతాము, ఆత్మీయమైన జీవితంలో కూడా మనము స్థిరంగా ఉంటాము. ఇక్కడ ఏమంటున్నంటే, మీరు విశ్వాస విషయంలో స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనము విశ్వాస విషయంలో స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాస విషయంలో మనము స్థిరంగా ఉంటామో మనము దేవునికి అంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనం ఫలిస్తున్నప్పుడు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. మనము ఫలించకుండా ఉండి దేవుని మనం స్తుతించగలుగుతామా? మనం అభివృద్ధి చెందకుండా దేవానికి వందనాలని చెప్పగలుగుతామా? చెప్పలేము. మనము ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో విస్తరిస్తూ ఉంటాం. దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనము విస్తరించాలండి. నేను ఈ రాత్రి మీకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మన విశ్వాస విషయంలో మనము వేరుపారే వారంగా ఉండాలి, మనము స్థిరంగా ఉండాలి, ఇంటి వలె కట్టబడుచూ ఉండాలి. అప్పుడు మనము ఆత్మీయతలో మనము స్థిరంగా ఉంటాం. మన నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. విశ్వాసి ఎలా జీవిస్తాడు అంటే, తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టే జీవిస్తాడు. ఆ విశ్వాసానికి కారణం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన విశ్వాసానికి కర్త ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారానే మనకి ఆ విశ్వాసం అనేది కలుగుతుంది. అంటే విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. మనము దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది రుజువై ఉన్నది. మనకి కంటికి కనబడనటువంటిది దేవుడు మన జీవితంలో దాన్ని నెరవేరుస్తాడన్నటువంటి ఒక నిరీక్షణ. భూమి మీద ఆకారం లేనప్పుడు ఆయన నోటి మాట చేత నిరాకారంగా ఉన్నటువంటి భూమిని ఆయన ఏదైతే పలికాడో ఆ మాట ద్వారా సృష్టిలో అద్భుతమైన సృష్టిని సృష్టించగలిగాడు. అంతకుముందు ఏమీ లేదు, కానీ ఆయన నోటి మాట ద్వారా అద్భుతమైన ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. కాబట్టి మనము దేన్నైతే ఎదురు చూస్తున్నామో, దేని కొరకైతే మనము అడుగుతున్నామో అది దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో చేస్తాడు అన్నటువంటిదే విశ్వాసము. విశ్వాసం అనేది గుడ్డిది కాదండి. విశ్వాసానికి ఆధారం ఏంటంటే దేవుని యొక్క లేఖనాలు. ఏది పడితే అది నమ్మి గాల్లో మేడలు కడతా ఉంటారు చూసారా, దాన్ని విశ్వాసం అనరు. గాల్లో మేడలు కట్టేవాళ్ళు లేరంటావా? కళ్ళగనేవాళ్ళు ఉంటారు. రాత్రి పనుకొని కళ్ళగంటా ఉంటారండి చాలామంది. వీళ్ళని సోమరిపోతులు అంటారు. సోమరిపోతులు వేరు, విశ్వాసులు వేరు. విశ్వాసులు దేని మీద వారు విశ్వాసం ఉంటుందంటే దేవుని వాక్యం మీద వారి విశ్వాసం ఉంటుంది, దేవుని మాట మీద వారి విశ్వాసం ఉంటుంది. దేవుడు చెప్పినట్టుగా వారు చేస్తారు. కాబట్టి వారి యొక్క విశ్వాసాన్ని వారు దేన్నైతే నిరీక్షిస్తున్నారో అది వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేర్చగలిగిన సమర్థుడు. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము నమ్మాడు, దేవుడు తన జీవితంలో కార్యాన్ని జరిగించాడు. కానీ సోమరిపోతులు ఉంటారు చూసారా, వీళ్ళు విశ్వాసము దేవుడు చేస్తా అన్నాడు కదా, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు రుజువు అన్నాడు కదా. మనం కళ్ళు కాదండి, ఇక్కడ కళలు వేరు, విశ్వాసము వేరు. దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు నా జీవితంలో చేస్తాడు అని అనుకోవడంలో అంతకంటే బుద్ధిహీనం ఏది లేదు. అయితే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు బహుగా ఫలిస్తారు, వారు బహుగా విస్తరిస్తారు. అయితే ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటారో వారి జీవితంలో కొన్ని నష్టాలను కూడా మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19-20 వచనాలు. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునద్దకు వచ్చి, మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగిరి. అందుకు ఆయన,
చూడండి, ఎందుకు ఆ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాము, ఎందుకు ఆ దయ్యానికి మేము వెళ్ళగొట్టలేకపోవడానికి కారణం ఏంటి అని ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభుని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, మీ అల్ప విశ్వాసం వలనే ఆ దయ్యాన్ని మీరు వెళ్ళగొట్టలేకపోయారు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ యొక్క ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ విషయాలను మనము చూస్తాము. ఇక్కడ ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడు మూర్ఛరోగంతో బాధపడుతూ ఉన్నాడు. మూర్ఛరోగంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉన్నాడు. మూర్ఛరోగం అంటే మనకు తెలుసు కదా, ఎంతమందికి తెలుసు? ఇక్కడ అందరికీ తెలుసు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆ మూర్ఛ వచ్చినప్పుడు వాళ్ళు పడిపోతూ ఉంటారు. అక్కడ నీళ్ళని, లేకపోతే రోడ్డు అని, మళ్ళీ ఇంకోటని వాళ్ళకి ఏమాత్రము తెలియదు. అయితే ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ కుమారుని శిష్యుల దగ్గరకు తీసుకొచ్చాడు. శిష్యుల దగ్గర తీసుకొచ్చి ఇది మా కుమారుని బాగు చేయమన్నప్పుడు వారి వల్ల కాలేదండి. దేవుడు వారికి అధికారం ఇచ్చాడా? దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం శిష్యులకి ఇచ్చాడా అంటే ఇచ్చాడు. మీరు వెళ్ళి ఏమన్నానంటే రోగుల్ని స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి అని ఆ 12 మంది శిష్యులకి ఆ దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. అధికారం ఉంది, కానీ ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. కారణం ఏంటంటే వారి అల్పవిశ్వాసం. నీకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మన అపనమ్మకము, మన అవిశ్వాసం వలన మనము ఏం చేస్తామంటే మనకు ఉన్నటువంటి సమస్యను అధిగమించలేకపోతా ఉన్నాం. అదే తండ్రి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఇదిగో నీ శిష్యుల దగ్గరికి వచ్చాం, కానీ నా కుమారుని వారు ఏమి బాగు చేయలేకపోయారు, నీవన్నా బాగు చేస్తావా అంటే నమ్మిక మాత్రమే ఉంచమన్నాడు. అవునా కదా? నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు ఆ వ్యక్తిని బాగు చేశాడండి. వీళ్ళకి డౌట్ వచ్చేసింది, అరే యేసు ప్రభు చేశాడు, మరి మేమెందుకు చేయలేకపోయాము అని అడిగినప్పుడు వారి అవిశ్వాసము, వారికి ఉన్నటువంటి అధికారము పని చేయలేకుండా పోయింది. దేవుడు నీ జీవితంలో కార్యము చేయాలంటే అల్ప విశ్వాసం కాదు కావాల్సింది, విశ్వాసం కావాలి. ఉపవాసము ద్వారా మనము విశ్వాసముతో ప్రార్థించినట్లయితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. తర్వాత ఇంకొక విషయాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదామా? ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. చూడండి, సముద్రం మీద తుఫాను లేచినందువలన అప్పుడు ఆయన నిద్రించుచుండగా, ప్రభువా నశించిపోవచ్చున్నాము. చూడండి, అందుకైన మళ్ళా ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఒకసారి చెబుదామా? దేవునికి మహిమ కలుగును గాక. అల్ప విశ్వాసము ద్వారా భయం ఏర్పడుతుందండి. మీకు అర్థమవుతుందా? అల్ప విశ్వాసం ద్వారా ఏమొస్తుంది చెప్పాలి? అల్ప విశ్వాసం ద్వారా ఏమొస్తుంది? భయపడతాం. మనం దేవుని సన్నిధికి వస్తూనే ఉంటాము, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం, కానీ మనము చేసే ప్రార్థనలో మనకే నమ్మకం లేకపోతే మనం ఏం చేస్తామంటే భయపడతాము. ఆ ధోనిలో యేసుప్రభు వారు ఉన్నాడా? ఆ ధోనిలో యేసుప్రభు ఉన్నాడు. ఏం జరుగుతుందో యేసుప్రభుకు తెలియదా? తెలుసు. ఆ సముద్రం మీద గాలి రాగానే వాళ్ళు అంటున్నారు, వారు భయపడి వెళ్ళి, అయ్యా మేము నశించిపోవచ్చున్నాము, నీవు లే. అక్కడ దేవుడున్నాడు. ఆ ధోనిలో దేవుడు చేసిన అద్భుతాన్ని అప్పుడే చూశారు. అయినప్పటికీ కూడా వారు భయపడతా ఉన్నారు. సిస్టర్స్, బ్రదర్స్, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీవు భయపడుతున్నావంటే దేవుణ్ణి నమ్మట్లేదని అర్థం. నీవు ఏదైనా ఒక సమస్యను అధిగమించలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే నీ యొక్క అల్ప విశ్వాసం. ఆ సమస్య నుండి నువ్వు బయటపడలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడని నమ్మటం లేదు.
అందుకనే ఆ దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. అందుకనే వారు భయపడ్డారు. అక్కడ భయపడడానికి గల కారణం యేసుప్రభు వారు చెప్పింది ఏంటి? భయపడకుండా నేనున్నాను అన్నాడా? ఏమన్నాడు బ్రదర్? అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే వారి విశ్వాసం ఏమైపోయింది? మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా విశ్వాసులే కదా. విశ్వాసాలను పడుతున్న వారు చేయెత్తుతారా? ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో విశ్వాసమని పడుతున్న వారు చేయెత్తుతారా? నేనైతే విశ్వాసనే. మనందరం కూడా విశ్వాసులమే. కానీ గాలి వాన వచ్చినప్పుడు అర్థమైంది మన విశ్వాసం. కష్టాలు వచ్చినప్పుడు అర్థమవుతుంది మన విశ్వాసము. ఎంత వేరుపారిన వారుగా ఉంటామో, ఎంత స్థిరంగా ఉంటామో మనకి అప్పుడు అర్థమవుతుందండి. కష్టాలు వచ్చినప్పుడు ఏం దేవుళ్ళే అని భయపడుతూ ఉంటాం మనం. ఈ రాత్రి ఒకవేళ నువ్వు నీ సమస్యను గురించి నువ్వు భయపడుతున్నావంటే నువ్వు నీ విశ్వాసాన్ని పెంపొందించుకోండి. భయపడద్దు. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు అని ప్రభు చెబుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం అంటే భయపడుతున్నాం. ఆయన చెప్పిన తర్వాత ఇంకా భయపడుతున్నాం అంటే ఇంకెవరు? ఆయన నమ్ముతున్నామా ఆయన మాటని? అమ్మా సిస్టర్, నమ్ముతున్నామా? ఆయనే చెబుతున్నాడు నువ్వు ధైర్యంగా ఉండని చెబుతున్నాడు, కానీ మనం భయపడుతున్నాం. అవిశ్వాసం వల్ల ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. మూడవది మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం చూడండి. అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి, అండర్లైన్ చేసుకోండి, అల్ప విశ్వాసి ఎందుకు నీవు సందేహపడుతున్నారు? సందేహాలు ఎప్పుడు పడుతాయో తెలుసా? అల్ప విశ్వాసం వచ్చినప్పుడు. అర్థమవుతుంది బ్రదర్? ఇది జరిగిద్దా, ఇది అవుతుందా, ఈయన చేయగలుగుతాడా? రకరకాలైన అల్ప విశ్వాసము ద్వారా మనకి సందేహాలు. ఈ సందేహం వల్ల మనము దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేమండి. పేతురు గారు మొదట నీళ్ళ మీద నడుస్తున్నాడు. నీళ్ళ మీద నడిచే ముందు ఏమడిగాడంటే నీవే అయితే నేను కూడా నడుస్తానన్నాడు. మొదటి విశ్వాసము చాలా బాగుంది. ప్రారంభ విశ్వాసం ఎలా ఉంది? చాలా ధైర్యంగా ఉంది. నీవే అయితే నేను కూడా నడుస్తాను. యేసు ప్రభు వారు ఏమన్నాడు? నడువు అన్నాడు. అప్పుడు అడిగాడా ప్రభు ఈ నీళ్ళు కదా నేను ఎట్లా నడుస్తానని అడిగాడా? ఇక వేరే సందేహం ఏం లేదు, వేరే ఆలోచన ఏం లేదు, వేరే థాట్ లేదు. ఏదైతే నడవమన్నాడో ఆయన మాటను పట్టుకుని నడవటం మొదలుపెట్టాడు. కొంత దూరం పోయిన తర్వాత సందేహం వచ్చింది. ఏమని సందేహం వచ్చిందో తెలుసా? నేను ఎక్కడున్నాను ఇప్పుడు? అమ్మో, ఎప్పుడైతే సందేహం వచ్చిందో మునిగిపోసాగాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ప్రభువా అనగానే అల్పవిశ్వాసి నువ్వెందుకు సందేహిస్తున్నావు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కంటే చదువుదామా? చూడండి, మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష, విశ్వాసము కలిగి ఓర్పు వల్ల ఏం కలుగుతుందంట? ఒకసారి మరి చదవమ్మా. విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మహానందంగా ఎంచుకోండి, మీరు సంపూర్ణులను. చూడండి, మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఏ విషయంలో కొదువులేరుగా వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన పట్ల. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ కూడా ధారాళంగా దయచేసేవాడు. అయితే ఇది అండర్లైన్ చేసుకోండి మాట. అయితే
అతడు ఏ మాత్రము సందేహింపక, హల్లెలూయా హల్లెలూయా, చప్పట్లు కొట్టి ప్రభువుని నమ్మనిస్తున్నామా. అడిగేటప్పుడు ఏం కావాలంటున్నాడు ఇక్కడ? సందేహింపవద్దు. ఇది జరిగిద్దా, ఇది జరుగుతుందా, అరే ఇంత అప్పును నేను తీర్చగలనా, ఈ రోగము తగ్గిద్దా, నా కుమారుడు మారు మనసు పొందుతాడా, నా భార్య మారు మనసు పొందుతుందా, నా కుటుంబం బాగుపడుతుందా. చర్చిలకు వస్తూ ఉంటాం, దేవుని పాటలు పాడుతూ ఉంటాం, అన్నీ చేస్తాం, కానీ మనలో సందేహము. అడిగేటువంటి వాడు ఎలాగ అడగాలంట? సందేహము లేకుండా అడగాలి. ఆ పైన ఏం చెప్పాడు? మీరు అడిగితే ఎవరిని కూడా గద్దించక ధారాళంగా ఆయన ఏం చేస్తా అన్నాడు? అక్కడ జ్ఞానం అనే ఉన్నప్పటికి కూడా నీ సమస్య ఏందో అక్కడ పెట్టండి. జ్ఞానం అనే పదం కాడ మీ సమస్య ఏదో అక్కడ పెట్టండి. ఆ సమస్యను మీరు అడుగుతున్నప్పుడు దేవుడు ఎవరిని గద్దింపక వారికి ధారాళంగా సహాయము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నిన్ను పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి తీసుకురావడానికి దేవుడు నీకు ఒక శ్రమను, లేకపోతే నీకు ఒక కష్టాన్ని, నీకు ఒక ఇబ్బందిని ఆయన ముందు పెడతాడు. నేను మొదట చెప్పిన మాటలు ఇవే. నిన్ను పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి నడిపించడానికి, నీలో ఎక్కడో దాగి ఉన్న ఆ సందేహాన్ని బయటకు తీయడానికి, నీలో ఎక్కడో దాగి ఉన్న ఆ అపవిత్రతను బయటకు తీయడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టడానికి దేవుడు ఏం చేస్తాడంటే నీ చుట్టూ శ్రమలను అనే కంచె ముందు పెడతాడండి. నీ చుట్టూ ఒక శ్రమను ఆయన క్రియేట్ చేస్తాడు. ఆయన క్రియేట్ చేసి దానిలో నుండి నీవు దేవుని మీద ఆధారపడటానికి, దేవుని యొక్క శక్తి తీసుకొని ఆ సమస్యను అధిగమించడానికి, దేవుని మీద ఆధారపడడానికి ఆయన అన్ని కూడా పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తుంటాడు? చుట్టుముట్టి పెడతాడండి. అడిగేవాడు సందేహం లేకుండా అడగాలి. చదవమ్మా, కంటిన్యూషన్. ఎవరైతే సందేహిస్తూ ఉంటారో వాళ్ళు గాలి చేత రేపబడి సముద్ర తరంగంలో పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమానసుడు, అంటే రెండు మనసులు, స్థిరత్వం లేనివాడు. అంటే స్థిరము లేడు వాడు కనుక ఆ ఆశ కూడా వేస్తే ప్రభు దగ్గర ఏమైనా దొరికిందని ఆలోచించడం కూడా వ్యర్థమే బ్రదర్. అభిషేక్, అర్థమవుతుందా? నీవు వస్తున్నావు కానీ నువ్వు సందేహిస్తున్నావు. ఈ సందేహించేటువంటి వాడు ఎలా ఉన్నాడంట? సముద్రం తరంగం వల్ల పోలి ఉన్నాడు. ఆ తరంగాలు ఎలా వస్తాయి? ఈయన రంగంలో చివరికి దరికి రంగంలో ఏమవుతుంది? అంతా చల్లబడిపోతూ ఉంటుంది. గాలి చేత రేపబడేటువంటి వాడు, స్థిరత్వం ఉండదు, స్థిరమైన మనసు ఉండదు. ఇప్పుడు ఒక మాట ఉంటుంది, రేపు ఇంకో మాట ఉంటుంది. వాడి జీవితంలో స్థిరంగా ఉండలేడు. ఎందుకంటే వాడు ఎలాంటి వాడంట? రెండు మనసులు కలిగిన వాడు. చర్చిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, బయటకు పోయినప్పుడు ఇంకొక రకంగా ఉంటాడు. చర్చిలో ఉన్నప్పుడు ఒక రకమైన విశ్వాసం కలిగి ఉంటుంది, బయట భాగంలో ఇంకొక రకమైన విశ్వాసం కలిగి ఉంటాడు. వీడు ఏమి ప్రభు దగ్గర నుంచి పొందుకోలేడు. ఎందుకు నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నావో తెలుసా? ఎందుకు నువ్వు దేవుని దగ్గర ఏదైతే అడుగుతున్నావో దానికి జవాబు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అల్ప విశ్వాసం. నువ్వు భయపడుతున్నావు, నువ్వు సందేహిస్తున్నావు, నీ సమస్యను నువ్వు ముందు పెట్టుకుంటున్నావు. మేము నశించిపోతున్నామని అంటున్నావే కానీ నీతో ఉన్నటువంటి ఆ విశ్వాసానికి కర్త అయినటువంటి ఆ దేవుణ్ణి నువ్వు నమ్మట్లేదు. విశ్వాసములో వేరుపారి స్థిరంగా ఉండమని బైబిల్ చెబుతుంటే వీడేం చేస్తాడంట? స్థిరత్వం లేనివాడు. స్థిరత్వం లేనివాడు దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం కాంచి మనం చదువుదాం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిరి. అప్పుడు యేసు, చూసుకోండి ఇక్కడ మీరందరూ బైబిల్ తీయండి. పరిచయులు, చూడండి, పరిచయులు సద్దుకలు ఉన్నవారు పులిసిన పిండి గురించి జాగ్రత్త పడని చెప్పాను. చూడండి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో. మనము రొట్టెలు తేనందు వలనే కదా. యేసు అది ఎరిగి ఏంటంటండి మళ్ళా? అల్ప విశ్వాసులారా,
ఇది గుర్తుపెట్టుకోండి, మన దగ్గర రొట్టెలు లేవని మీరు ఎందుకు అనుకునుచున్నారు? మీరు గ్రహింపలేరా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు వెత్తితురో అది అయినను మరి 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురో అది అయినను జ్ఞాపకం లేదా? నేను రొట్టెల గురించి మీతో చెప్పట్లేదు, కానీ అండర్లైన్ చేసుకోండి, గ్రహింపు ఉండదు. దేవుని యొక్క శక్తి గ్రహింపు ఉండదండి. నిన్ను దేవుని కార్యాలు గ్రహించకుండా చేసేది ఏంటంటే నీ అల్ప విశ్వాసము. గత జీవితంలో నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు ఎన్నో అద్భుతాలు చేసిన తెలియదా నీకు? నీకు ఈ సంవత్సరాంగంలో దేవుడు నీకు చాలా తక్కువ అయిపోయాడా? అసలు యేసు ప్రభువు వారు ఏం చెప్పాడు? సద్దుకైలు పరిసయ్యులు అనేటువంటి వారి పులిసిన పిండి, వారి పాపముల గురించి మీరు జాగ్రత్త పడండి అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంట? మనము రొట్టెలు తినందువల్ల ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎంతమంది ఉన్నారండి సంఘంలో? మీరు ఆలోచించండి. నేను నా కోసమే ఈ విషయాలు చెబుతుంది, మా గురించే చెప్తున్నాడండి. గ్రహింపు ఉండదండి. ఏ గ్రహింపు ఉండదో తెలుసా? దేవుని యొక్క శక్తి యొక్క గ్రహింపు ఉండదు. ఆ గ్రహింపు గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే నీ యొక్క అల్ప విశ్వాసము. యేసు ప్రభువు వారు అంటున్నాడు, ఎందుకు మీరు ఇంత జ్ఞాపకం లేని వారుగా ఉన్నారు? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి మీరు పంచారు? అప్పుడు ఏమాత్రం ఉంది అక్కడ? 5,000 మంది తినే భోజనం ఉంది అక్కడ? ఏం బ్రదర్ ఉందా? ఒక్క మనిషికి సంబంధించినటువంటి ఆ రొట్టె ముక్క 5,000 మంది. 5,000 మంది కంటే అక్కడ ఎక్కువ ఉన్నారు. ఓన్లీ పురుషులే 5,000 మంది. ఇక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ స్త్రీలు ఎంతమంది ఉన్నారు చూడండి. సంఘాల్లో ఎక్కువ కూడా ఎక్కడ కూడా ఏం చేస్తారంటే స్త్రీలే ఎక్కువ ఉంటారు కదా. స్త్రీలు లెక్క వేయకుండానే పురుషులే 5,000 మంది ఉంటే ఇక పురుషులు, స్త్రీలు, పిల్లలు వీళ్ళంతమంది ఎంతమంది ఉంటారు? ఇంకా వాళ్ళందరూ తినగా ఇంకా మిగిలినటువంటి ఆ అద్భుతం నీ కంటికి కనపడలేదా? మీరు చూడలేదా? తర్వాత 7,000 మందికి మనం భోజనం పెట్టిన తర్వాత ఆ గ్రహింపు కూడా మీకు లేకుండా పోయిందా? ఎందుకు ఇంత దరిద్రంగా ఆలోచిస్తున్నారు? దరిద్రపు ఆలోచన కదా ఇది. అవునంటారా కాదంటారా చెప్పండి? అంటే నీ జీవితంలో ఇంక అన్నీ మంచిగా జరగాలనా? సిస్టర్స్, బ్రదర్స్, ఈ రాత్రి నీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్ష చేసుకో. దేవుని శక్తిని తక్కువ అంచనా ఇవ్వకండి. దేవునికి అసాధ్యమైంది ఏదో కూడా లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలడు అన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తామో దేవుడు మనము గ్రహించలేని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే దేవుణ్ణి సందేహించబాకండి. దేవుని శక్తిని మీరు తక్కువ అంచనా ఇవ్వకండి. దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేశారంటే ఆయన శక్తిని నువ్వు గ్రహించట్లేదు. అందుకని పౌలు గారు తిమోతితో రాస్తూ ఈ మాట అంటున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారితో నువ్వు సహవాసం కూడా చేయొద్దంటాడండి. ఎందుకంటే వారి అవిశ్వాసం నీకు కూడా అంటుకుంటుంది. వాడు భయపడేది కనుక మనం కూడా భయపడుతుంటాడు కాదంటారు మీరు చెప్పండి? వాడు భయపడుతూ ఉంటాడు, ధైర్యంగా మనం కూడా ఏం చేస్తుంటాడు? భయపెడతా ఉంటాడు. వాడు మనల్ని భయపెడతా ఉంటాడు. కాబట్టి అలాంటి వాటితో సహవాసం కూడా చేయబాకండి. నేను చెప్పట్లేదు ఆ మాట, బైబిల్ చెబుతుంది. ఉందా లేదా? అది పైకి ఎలా ఉంటారట? భక్తి వేషం వేసుకుంటారు. ఆ సమయం వచ్చేటప్పటికి దేవుని శక్తి మీద ఆధారపడరండి. చూడండి, అంతమంది తినగా ఇంకా మిగిలినటువంటి ఆయన గొప్ప శక్తిని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. ఎన్ని చెప్పుకోవడానికి మాత్రమేనవి. దేవుని శక్తిని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు.
గ్రహించండి. ఆ గ్రహింపు కావాలంటే ఆత్మీయంగా ఉన్నవారే గ్రహిస్తారండి. ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభుకి దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారో, ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో వారికి ఆ ధైర్యం వస్తుంది. వారు మాత్రమే దేవుని శక్తిని చూడగలుగుతారు. ఇప్పుడు దేవుని స్వారూప్యాన్ని చూడగలిగినటువంటి, రూపాంతరం చూడగలిగినటువంటి ఎంతమంది శిష్యులు ఆ రూపాంతరాన్ని చూశారు? యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది యేసుప్రభు యొక్క రూపాంతరాన్ని చూసారా? ఎంతమంది చూశారు మరి? ఎందుకు ఆ ముగ్గురే దేవుని యొక్క ఆ స్వరూపాన్ని చూడగలిగారంటే వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నారు కాబట్టి. యేసుప్రభు గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళనే తీసుకెళ్ళాడండి. ఎక్కువ వాళ్ళు పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళు ముగ్గురే యేసుప్రభుతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అందుకనే వారు గొప్ప కార్యాలు చేస్తారండి. యోహాను ప్రకటన గ్రంథాన్ని రాసాడు. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి రాసినటువంటి వ్యక్తి యోహాను. ఎన్నో దేవుని యొక్క దైవత్వాన్ని గురించి వివరించినటువంటి వ్యక్తి యోహాను గారు. యోహాను గారికి ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో ఆయన గ్రహించగలడంటండి. అంటే మీరు చెప్పండి, ఎంత దగ్గరగా ఉంటాడో. ఏమ్మా, నా సహోదరుడు ఆయన ఎంత సమీపంగా ఉంటే అంత గొప్ప కార్యాలు చూడగలిగే. పద్మాసు దీపములో ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలిగే కార్యాన్ని దేవుడు యోహాను గారికి ఇచ్చాడు. యోహాను అంత గొప్పవాడండి. తల్లి యొక్క బాధ్యతను ఎవరికి ఇచ్చాడో తెలుసా? యోహాను గారికే ఇచ్చాడు. పేతురు గారు ఏమో తక్కువ అనుకున్నారా? పాతాళంలో ద్వారాలు, తాళాలు ఎవరి చేతికి ఇచ్చాడు? బా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగ్గురు సాహసమైన కార్యాలు చేశారండి. ఆదిమ సంఘములో ఈ ముగ్గురు చాలా ప్రాముఖ్యమైన వారు. పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళు దేవుని యొక్క మహిమతో దేవునికి ఎంత దగ్గరగా ఉన్నారో అంత దేవుని శక్తిని వారు చూడగలిగారు. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో వారందరూ దేవుని గొప్ప కార్యాలు చూస్తారు. తమ దేవుని ఎరుగు వారు బలము పొంది గొప్ప కార్యములు చేస్తారు. తమ దేవుడు ఎవరో తెలియాలి మనకి. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాళ్ళు నీకు తెలియాలి. అది తెలియకపోతే గొప్ప కార్యాలు నువ్వు జీవితంలో చేయలేవు, చూడలేవు కూడా. అంతే. జస్ట్ విశ్వాసం అంటే విశ్వాసం. ప్రార్థన చేస్తున్నావంటే ప్రార్థన చేస్తున్నావు. అంతకు మించి నీ జీవితంలో ఏది కూడా జరగదు. చివరిగా ఇంకొక మాట చెప్పుకొని మనము ముగించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం చూడండి. తర్వాత తోమాను చూసి, నీ వేలును ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో ఈ మాటలు. నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆ విషయాలు మీరు అండర్లైన్ చేసుకున్నారనుకోండి, అవి మన జీవితానికి చాలా వెలుగులా కనపడతాయి. నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవు. చివరికి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నీవు అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసివై ఉండు. సందేహపడ్డాడు ఎవరు? తోమా. అనుమానపడ్డాడు. నేను తాకితేనే, నేను చూస్తేనే నేను నమ్ముతాను. ఆయన బుద్ధి లేనితనం ఏంటంటే ఆ శిష్యులతో ఆ సమయంలో లేడు. కానీ తర్వాత దేవుణ్ణి దర్శించిన తర్వాత, దేవుడు చూపించిన తర్వాత ఎంతో గొప్ప పరిచర్య మన భారతదేశానికి ఆయన అందించాడండి. మన భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదట శిష్యుల్లో ఆయన మన దగ్గరికి వచ్చి యేసు ప్రభుని పరిచయం చేశాడు. ఆయన సజీవంగా ఉండగానే తన శరీరాన్ని ఒలిచాడండి. ఒకసారి సందేహించాడు, కానీ తర్వాత మాటికి సందేహము కలిగి లేడు. ప్రభు కొరకు వారు ప్రాణాలని అర్పించారు. తమ దేవుని ఎరుగు వారు
గొప్ప కార్యాలు చేస్తారు. బలము కలిగి, బలాల్ని ఎక్కడ వస్తుందంటే ఆ బలం అంటే మన విశ్వాసం ద్వారానే వస్తుంది బలం. విశ్వాసం అనేది ఒక టానిక్ లాంటిది, మనకి మంచి బలాన్ని ఇచ్చేది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2 విషయాలని మనం చూసాము. మొట్టమొదట విశ్వాస విషయంలో నీవు వేరుపారిన వారై ఉండాలి, స్థిరంగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో నీవు విస్తరిస్తూ ఉండాలి. నీవు ఆ అల్ప విశ్వాసలాగా అటు ఇటు కొట్టుకుపోవటానికి వీలు లేదు. ఒకవేళ అల్ప విశ్వాసిగా ఉన్నామంటే నీలో కలిగే నష్టాలు ఏంటంటే నీవు దేవుని కార్యాలని చూడలేవు, భయపడుతూ ఉంటావు, సందేహిస్తూ ఉంటావు. ఇవన్నీ కూడా కారణం ఏంటి? మన యొక్క అల్ప విశ్వాసం. ఈ రాత్రి మన హృదయాల్లో ఉన్నటువంటి ఈ అల్ప విశ్వాసము తొలగిపోవునుగాక. విశ్వాసము గలవారమై అడుగులు ముందుకు వేసి దేవుని గొప్ప కార్యాలు మన మందమును చూచుదుముగాక. మనం ఏదైతే అడుగుతామో దానికంటే మీకు ఈ సాక్ష్యం ఖచ్చితంగా చెప్పవలసి తీరాల్సిందే. ఎందుకంటే ఈ పరిచర్యకు ప్రారంభము పునాది మేము చిన్న ఒక రూము చూసామండి. ఆ రూములో మహా అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు పడతారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు పడతారు, అంతే. ఏం బ్రదర్ అంతేనా? మన సుధాకర్ పాస్టర్ గారిని పిలిచాము. అంటే కొంతమంది సలహాదారులు ఉండడం మనకు చాలా మంచిది. వాళ్ళని పిలిచి సార్ ఇదిగో ఇక్కడ ఇది చూసాము, ఇలా చూసాము అని చెప్పినప్పుడు బ్రదర్ ఇది వద్దు అని చెప్పేశారు. అది వద్దు అంటే మా ఆలోచన కొద్దిది, కానీ దేవుని కార్యము గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆలోచన, మా విశ్వాసము కొద్దిది, దేవుని యొక్క కార్యము చాలా గొప్పది. ఈరోజు ఈ పరిచర్యను చూసి అసూయపడేటువంటి వారు చాలామంది లేకపోలేదు. అంటే ఇక్కడ నిలబడే నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం కాదు. ఆ మహిమ, ఆ ఘనత ప్రభుకి చెల్లునుగాక. అతిశయించుటకు మన యందు ఏమీ లేదు, కానీ ఒకవేళ అతిశయపడవలసి వచ్చితే అది ప్రభువుని బట్టి మాత్రమే నేను అతిశయపడతాను. ఆయన్ని బట్టి మాత్రమే తప్ప నన్ను బట్టి ఏది లేదు. మన కూర్చున్నటువంటి వారిని బట్టి, ఎవరిని బట్టి లేదు. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడనేది మన ఊహలకి అందని కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో జరిగిస్తాడండి. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా అలాంటి కార్యాలు చూడాలంటే, అలాంటి ఉన్నతమైనటువంటి కార్యాలను చూడాలంటే, నేను ఈ వాక్యాన్ని నాకు గుర్తొచ్చినప్పుడు నా యొక్క స్థితి కంటే కూడా ఎక్కువగా అడుగులు ముందుకు వేయడానికి, 2 లక్షలు కట్టడానికి అడుగులు ముందుకు వేశారంటే ముందు దేవుడు చేసిన కార్యాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగలిగిన చేసేటువంటి గొప్ప కార్యము. ఈ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయలేడా? ఎస్, చేస్తాడు అన్నటువంటి ఆ విశ్వాసంతోనే నేను అడుగులు ముందుకు వేయడానికి వెళ్ళానండి. కానీ దేవుడు మనల్ని ఎరిగినటువంటి దేవుడు, మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ మనల్ని దేవుడు ఉంచుతాడు. తన మీద మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈ పరిచర్యలో దేవుడు జరిగిస్తున్న కార్యాలే మన కంటికి ముందు కనబడతా ఉన్నాయండి. దాని అంతటి కారణము మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. అల్ప విశ్వాసమై ఉండక విశ్వాసము గలవారై ముందుకు వెళ్ళండి. అందుకని అన్నాడు, మొదట అప్పము నా దగ్గర తీసుకొని రా. ఈ 3.5 సంవత్సరము మరలా వర్షం పడేంత వరకు దేవుడు మనల్ని పోషిస్తాడన్నప్పుడు ఆమె ఆ విషయాన్ని గ్రహించిందండి. సందేహింపుక తీసుకొచ్చి తన సేవకునికి పెట్టేసింది. ఆ రోజుతో చనిపోదాం అనుకున్నారు వాళ్ళు. ఆ తల్లి, ఆ కొడుకు ఇద్దరు కూడా చచ్చిపోదాం అనుకున్నారు. ఆ ఒక్క ముద్ద తిని, ఆ రొట్టె తిని చచ్చిపోదాం అనుకున్నారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉందో తెలుసా? కంటికి కనపడుతున్నా అది. దేవుడు అద్భుతంగా ఎక్కడి నుంచి పంపించాడు?
కెరేతు వాగు దగ్గర ఉన్నటువంటి తన దైవ సేవకుణ్ణి ఎక్కడికి పంపించాడంటే వెధవరాల దగ్గరికి పంపించాడండి. ఊహించుంటుందా ఏమ్మా? ఊహించుంటుందా? నా కోసం ఒక దైవ సేవకుడు వస్తాడు, నన్ను పోషిస్తాడు అని ఆమె ఆశించిందా? లేదు. దేవుడు అనుకున్న రీతిగా గొప్ప కార్యాన్ని ఆమె జీవితంలో జరిగించాడండి. వచ్చాడు, అమ్మ కొంచెం దాహానికి నీళ్ళు. వెళ్ళింది, లోపలికి వెళ్ళింది. అమ్మ కొంచెం ఒక అప్పం తీసుకునిరా. యథార్థంగా తన హృదయాన్ని తను ఉన్న పరిస్థితి చెప్పేసింది. నువ్వేం భయపడబాక, మొదట తీసుకునిరా. దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పినప్పుడు ఏమాత్రము సందేహించకుండా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి ఆ విశ్వాసముతో ఎప్పుడైతే ఆ అప్పము తీసుకొచ్చి దేవుని సేవకునికి వాళ్ళు తిన్నారో ఆ విశ్వాసమే వారిని పోషించిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసం వారిని ఏం చేసింది? పోషించేసింది. వారు బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ విశ్వాసం. అదే అవిశ్వాసముతో ఆమె ఆ అప్పం కానీ పెట్టకపోతే ఆమె ఆ కార్యాన్ని చూసేది కాదు. మీకు అర్థమవుతున్న మాటలు? ఒకవేళ సందేహించి ఆ సేవకునికి లేకపోతే అక్కడ ఆ పని కానీ జరిగించకపోతే ఆ గొప్ప కార్యాన్ని ఆమె చూసేది కాదు. ఆమె ఆ గొప్ప కార్యాన్ని చూడడానికి గల కారణం ఏంటంటే ఆమె యొక్క విశ్వాసం. దేవుని మాట నమ్మింది, దేవుని సేవకుని మాట నమ్మింది కాబట్టి ఆమె పోషించబడిందండి. మరలా వర్షము పడేంత వరకు తను తన కుమారుడు ఇద్దరు కూడా పోషింపబడండి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి రాత్రి ఎక్కడైనా అవిశ్వాసం ఉంటే అది ఎక్కడే విడిచిపెట్టుకోండి. ఎంత గొప్ప సమస్య అయినా సరే, ఏదైనా సరే ఇలా చెప్పుకుపోవాలంటే చాలా ఉన్నాయండి. ఒక వెధవరాలు కుమారుడు చనిపోయాడు, ఏడుస్తూ ఉంది పాపము. పాడి కట్టుకుని తీసుకెళ్తా ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? పాడి కట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా బాధపడుతున్నారు. అయ్యో తన భర్త లేడు, ఒక్క కుమారుడు చనిపోయాడు, తర్వాత ఈమె బ్రతికేంటని వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఆ శవం వెంట వెళ్తూ ఉన్నారు. ప్రభు ఆమెను కనికరించాడండి. హల్లెలూయా. కనికరించి ఆ పాడిని ముట్టినప్పుడు చనిపోయిన ఆ కుమారుడు తిరిగి లేచినప్పుడు చూడండి, చనిపోయి పాతి పెట్టడానికి తీసుకెళ్తున్న వారికి ఏమన్నా నిరీక్షణ ఉంటుందా? ఏం బ్రదర్ బెంజమిన్ గారు, ఉంటుందా నిరీక్షణ? ఊహించుంటుందా నా కుమారుడు బ్రతుకుతాడని? ఆలోచించగలుగుతుందా? ఆలోచనలకి అందని కార్యాలు ఆయన మన జీవితంలో చేస్తాడండి. దేవుని కనికరాన్ని మనం పొందాలి. లేచి బతికాడు. ఎన్ని కట్టుకథలు అంటారా, లేకపోతే స్టోరీలు అంటారా? పరిశుద్ధ గ్రంథము, జీవము గల దేవుని మాటలండి. ఈ మాటలను నమ్మిన వాడు బ్రతుకుతాడు. ఆయన మాటల్లో ఏముంది? జీవం ఉంది. జీవము గల దేవుని మాటలో శక్తి ఉంది. ఆ శక్తిని మనం గ్రహించాలంటే మనలో ఉన్న అవిశ్వాసాన్ని పక్క పెట్టేసేయండి. నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను కానీ కొంచెం అవిశ్వాసం లేకుండా నువ్వే. ఆయన చాలా తెలివికలవాడండి. ఆయన చాలా తెలివికలవాడు. నమ్ముతున్నాను కానీ అపనమ్మకం లేకుండా నువ్వే సహాయం చేయి. ఇప్పుడు ఆ బంతి ఎవరి చేతిలో పెట్టాడు? యేసయ్య చేతిలోనే పెట్టాడు. సో కాబట్టి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం.